కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నమ్మకస్తుడిగా ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి పార్టీ బిడి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలవడం హాట్ టాపిక్గా మారింది. అన్ని కుదిరితే 1-2 రోజుల్లోనే పసుపు కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ వెంటే నిలిచిన పార్థసారథి ఇప్పుడు ఎన్నికల ముందు వైదొలడానికి కారణం గత కొద్ది కాలంగా ఆయనలో ఉన్న అసంతృప్తి అని తెలుస్తోంది. విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా ఆయన తన స్థానంలోనే ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించారు. పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. బీసీ సామాజిక వర్గంలో కూడా మంచి పేరున్న నేత. అన్నింటికంటే ముఖ్యంగా వివాదరహిత పేరుంది. 2 సార్లు మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. గత కొద్ది కాలంగా ముఖ్యమంత్రి జగన్ను నేరుగా కలిసే అవకాశం కూడా లభించడం లేదనే వాదన వినిపిస్తోంది. దాని తర్వాత పార్టీలో వచ్చిన వారికి కీలక పదవులు ఇచ్చి తనను పక్కన పెట్టేశారనే ఫీలింగ్ పార్థసారథిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సామాజిక బస్సు యాత్రలో సైతం అందరి సమక్షంలో చాలా అవమానాలు ఎదుర్కొనడం, సీఎం జగన్ తనను గుర్తించడం లేదని చెప్పడం అందరికీ తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు పార్థసారథిని మరింత కృంగదీశాయి. పదవులు, సీట్ల కోసం ఆశపడేవాళ్లు పార్టీని వీడితే మంచిదని గుడివాడ వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్థసారథి పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చంద్రబాబుతో భేటీ అయ్యారని సమాచారం. అటు చంద్రబాబు సైతం బీసీల్లో మంచి పేరున్న పార్థసారథి వంటి నేతల్ని చేర్చుకోవడం ద్వారా చేజారిన బీసీ ఓటు బ్యాంకును సమీకరించుకోవచ్చని ఆలోచనలో ఉన్నారు. నేను నామినేషన్ ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి